శివరాత్రికి ఉపవాసం ఉండడం ఎంత ప్రత్యేకత తెలుసా? శివ అంటే మంగళకరుడు, శుభప్రదుడు. ఆయన చూసి ఈశ్వర, ఇది నా జీవితం అంటేనే సర్వమంగళాలు అపయిస్తాడు. అంతటి మహానీయుడు పరమేశ్వరుడు. అలాంటి నువ్వు శివరాత్రికి ఉపవాసం చేస్తున్నావంటే ఎంత శుభం. ఉపవాసం చేయడం వల్ల శరీర శుద్ధి, మనసు నియంత్రణ, ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అండ్ ఇంకోటి జాగారం. శివరాత్రికి జాగారం ఉండడం అంటే మనం శివుడికి చాలా దగ్గరగా ఉండడం. అండ్ ఇంకొకటి, జాగారం ఎలా చేయాలి? అసలు చాలా మందికి ఒక డౌట్, జాగారం ఎలా చేయాలి? నేను ఒకటే చెప్తున్నాను మీకు. నేను ఒకటి చెప్పాలా? మీకు ఎప్పుడు కానీ చాలా మంది టెంపుల్ కి వెళ్లి వస్తారు, కానీ శివరాత్రికి మార్నింగ్ నుంచి మళ్ళా తెల్లవారుజామున వరకు టెంపుల్లో ఉండే అవకాశం మనకు వస్తుంది. అది వారు మర్చిపోవద్దు. ఎందుకంటే శివరాత్రికి అంత ప్రత్యేకత. నువ్వు ఆ రోజు మొత్తం ఎక్కడ శివాలయాలు కనిపించినా, ఎక్కడ ఈశ్వరుడు కనిపించినా హ్యాపీగా నీకు తోచినంత అభిషేకం చేసుకో, స్మరణ చేసుకో, మంచిగా ఆరాధించు పరమేశ్వరుణ్ణి, మంచిగా మొక్కుకో, నీ మనసులో ఉన్న బాధ కష్టాలని చెప్పుకో పరమేశ్వరుడికి. జాగారం అనేది నువ్వు శివుడి యొక్క పాటలు గాని, శివుడి యొక్క చరిత్ర గాని, నీ మొన్న ఒక మాట చెప్ప, శివ పురాణం గాని, అవి చదువుతూ ఉండండి, అవి వింటూ ఉండండి. అని కూడా ఆ మంత్రాలు చదువుతూ ఉండండి, శ్లోకాలు వింటూ ఉండండి. అలా ఉంటూ 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 మీరు శివుడికి చాలా దగ్గరవ్వండి. అంతే. శివరాత్రి జాగారం శివుడికి చాలా దగ్గరగా ఉండడం, ఉపవాసం కూడా మనం శివుడికి చాలా దగ్గరగా ఉండడం. అండ్ ఇంకొకటి, ఉపవాసం ఎలా చేయాలంటే అమ్మ, మీకున్న శక్తి సామర్థ్యాల ద్వారానే. మీరు నిజంగా ఆకలికి తట్టుకోలేకపోతే మీరు జ్యూసెస్ గాని, పండ్లు గాని తీసుకోవచ్చు. అందులో ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు కడుపు మార్చుకుని ఈశ్వరుడు పూజ చేస్తే ఈశ్వరుడు బాధపడతాడు. నీకున్న శక్తి సామర్థ్యాల వల్లనే, నీకెంత శక్తి ఉంటే అది చెయ్యి. శక్తి లేని చోట ఏమవుతుందంటే ఏదైనా పండ్లు గాని, జ్యూస్ గాని తీసుకోవచ్చు, తప్పులేదు. ఈశ్వర అనుగ్రహం మీకు శివరాత్రికి ఎంత అద్భుతంగా దొరుకుతుందో చూడండి. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.